హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్పులు లేకుండా అనేది నేను ఒక 20 minutes వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి, కానీ ఎలాంటి మిస్టేక్స్ మాత్రం అలా చేయకండి. చాలామంది మిస్టేక్ చేసి సార్ మేము ఎలా ఎడిట్ చేసుకోవాలి, మేము ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మార్క్స్ తప్పించాము, మేము క్యాష్ తప్పించాము, మేము రెసిడెన్స్ సర్టిఫికేట్ దగ్గర తప్పించాము, మేము డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేసాము, మేము ఎడిట్ చేసుకోవడానికి ఎలా అవకాశం ఉంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తలేదు అనేది ఫస్ట్ డౌట్. సో చాలామంది నేను వీడియోలో క్వైరీస్ వస్తాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాలి, మాన్యువల్గా మీకు ఫిజికల్గా వెళ్ళాలా, ఎలా జరుగుతుంది అసలు అని అడుగుతున్నారు. అదొకటి. థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అనే పాయింట్. ఈ 3 points ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ మీకు జీరో నాలెడ్జ్ ఉంది కౌన్సిలింగ్ రిలేటెడ్, సో ఎవరైనా సపోర్ట్ కావాలి అనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్కి సో మెంటర్షిప్ నీట్ యూజీ మెంటర్షిప్ అని మీరు జస్ట్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ అని ఇంకొక మెసేజ్ వస్తుంది. అక్కడ పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. వితిన్ 12 hours మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, దాంతోపాటు నా పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీ డౌట్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పే బాధ్యత నాది. చాలామంది అనుకోవచ్చు మేము రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మాకేంటి అని. రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ 10% మాత్రమే. రిమైనింగ్ సినిమా మొత్తం 90% ముందే ఉంది. రూల్స్, రెగ్యులేషన్స్, వెబ్ ఆప్షన్స్, అడ్మిషన్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నేను ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మీకు కంప్లీట్గా హెల్ప్ చేసే బాధ్యత నాది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం కంటెంట్లోకి వస్తే చాలామందికి ఉన్న డౌట్లో ఫస్ట్ డౌట్ నేను క్లారిఫై చేస్తున్నాను. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎడిట్ చేయడానికి లేదు. వన్స్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసామా అంతే. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర పేమెంట్ చేస్తాం కాబట్టి ఇంకా మనం ఎడిట్ చేయడానికి ఉండదు. అండ్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ని మార్చడానికి లేదు. మరి ఏమేమి మార్చుకోవచ్చు అంటే మీరు మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా మీ డేటాని మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఆ డేటా అప్డేషన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ తప్పున్నా, ఓకేనా, మీరు స్పెషల్ కేటగిరీ యాడ్ చేయకపోయినా, మీ అడ్రస్ తప్పున్నా, లేదా మీ ఫోటోనో సిగ్నేచర్ దగ్గర ఏదైనా తప్పు మీరు అప్లోడ్ చేసినా కూడా ఈ డేటా అప్డేషన్లోకి వెళ్ళి మీరు డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతిసారి మీరు లాగిన్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు కదా, ఆ అప్లికేషన్ ప్రింట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత చాలామంది సార్ 9th, 10th, 11th, 12th దగ్గర డిస్ట్రిక్ట్ తప్పించాము, స్కూల్ నేమ్ తప్పించాము, ఇయర్ ఆఫ్ పాసింగ్ తప్పించాము. సో ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఈ డేటా ఆ అప్డేషన్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కొంతమంది సార్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము అప్లోడ్ చేయలేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము రాంగ్ అప్లోడ్ చేసాము, ఎస్ఎస్సి మేము మీరు రాంగ్ అప్లోడ్ చేసాము, వాటిని ఎలా ఎడిట్ చేయాలి? సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 2 రకాలు ఉంటుంది. కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకేమో ఇవి పనిచేయవు, లాగిన్ అవ్వవు. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళకి మాత్రం లాగిన్ అవుతాయి. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంటుందో ఇవి 2 లాగిన్ అవ్వవు. మీరు ట్రై చేయొచ్చు, లాగిన్ ట్రై చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది. డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్లోకి వెళ్ళి లాగిన్ అయి చూసుకోవచ్చు. అంతే కదా, అవకాశం ఇచ్చింది కదా అని ప్రతి గంటకోసారి ఓపెన్ చేయకండి. ఓకేనా? మీ ప్రతి గంటకోసారి చెక్ చేయకండి. సో ఒకవేళ మీరు 3 days బ్యాక్ అప్లికేషన్ చేస్తుంటే ఈ రోజు చెక్ చేసుకోండి. ఈ రోజు అప్లికేషన్ చేస్తే ఒక 3 days బ్యాక్ తర్వాత చెక్ చేసుకోండి. సో ఎందుకు అంటే ఎవరికైతే అప్లికేషన్ సక్సెస్ అయిందో, ఎవరి యొక్క అప్లికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంటుందో వాళ్ళకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైనా ఈ రోజు మార్నింగ్ అప్లికేషన్ చేసుకొని ఈవినింగ్ వరకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయండి, అయ్యో మేము మార్చుకోవాలనుకున్నాము, స్కూల్ నేమ్ అవన్నీ మార్చుకోవాలనుకున్నామంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ మళ్ళీ లాగిన్ అయితే అవ్వకండి. ఓకేనా? ఎడిట్ ఆప్షన్ అనేది సపరేట్గా ఉండదు, వీటిలోనే ఎడిట్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. సో నెక్స్ట్ పాయింట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు? మేము ఏమైనా ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాలా? మీరు చెప్పారు కదా ప్రీవియస్ వీడియోస్లో అనేది. ఇంకొక క్వశ్చన్, నేను నిన్న వీడియోలో ఏం చెప్పాను? క్వైరీ అని చెప్పాను. ఓకేనా? ఆ క్వైరీస్ ఎవరికి వస్తాయి?
సర్టిఫికేట్లో ఎవరైనా తప్పులు చేస్తే, అప్లికేషన్లో ఎవరైనా తప్పులు చేస్తే క్వైరీస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎడిట్ ఆప్షన్ గురించి ఆలోచించే ముందు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది కదా. సో కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ చేస్తే ఎడిట్ ఆప్షన్ గురించి అవసరం లేదు. సర్టిఫికేట్స్ అనేవి ప్రాపర్గా అప్లికేషన్ చేస్తే క్వైరీ కూడా రాదు. క్వైరీ అందరికీ రాదు. మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా తప్పులు ఉంటే క్వైరీస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ క్వైరీస్ అనేవి ఎలా వస్తాయి అంటే, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్ని మీరు ఎంటర్ చేసిన డేటాతో టాలీ చేస్తూ ఉంటారు. టాలీ చేసి సో ఒకవేళ తప్పులు ఉంటేనేమో క్వైరీస్ పంపిస్తారు, లేదు ఇన్ఎలిజిబుల్ అయితేనేమో ఎలిజిబుల్ లిస్ట్కి పంపిస్తారు, ఎలిజిబిలిటీ అయితేనేమో ఎలిజిబిలిటీ లిస్ట్కి పంపిస్తారు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ ఆఫీసర్కి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. సో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబిలిటీ లిస్ట్లో పంపిస్తారు, ఎవరైతే నాట్ ఎలిజిబిలిటీ ఉన్నారో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో పంపిస్తారు, ఎవరైతే క్వైరీస్ ఉన్నాయో వాళ్ళకి క్వైరీస్ పంపిస్తారు. ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉంటారు. ఓకేనా? సో కాబట్టి మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన పని అయితే లేదు. సో మాది వెరిఫై అయిందా లేదా తెలియడం ఎలా అంటే, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ KNRHS వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు ఉంటే మీరు సక్సెస్ఫుల్ అయినట్టు, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే మీరు సక్సెస్ఫుల్ అవ్వలేదు అన్నట్టు. మీకు మళ్ళీ ఒక 2 days టైం ఇస్తారు. అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు KNRHS అఫీషియల్ మెయిల్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు మేజర్ పాయింట్ వచ్చేసరికి ఏపీలో నోటిఫికేషన్ ఎందుకు రాలేదు. సో ఏపీలో నోటిఫికేషన్ ఎందుకు రాలేదనే కన్నా, ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఏపీలో నోటిఫికేషన్ ఎనీ టైం రావచ్చు. వీడియో చేసే నెక్స్ట్ మినిట్, మీరు చూసే నెక్స్ట్ మినిట్లో కూడా రావచ్చు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మేబీ ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నానంటే, నేను ఒక 1 or 2 పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవే అని కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఓకేనా? ఎప్పుడైనా రావచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మేబీ వాళ్ళు రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో క్యాబినెట్ మీటింగ్లో మీకు తెలుసు కదా, ఈ PPP మెథడ్ అనేది ఇది కంప్లీట్లీ రాంగ్. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం ఏంటి? ప్రీవియస్ ఉన్న గవర్నమెంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను తీసుకొచ్చి తప్పు అని చేసిందంటే, వీళ్ళు PPP మెథడ్లోకి తీసుకెళ్లి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో PPP మెథడ్లో ఇవ్వడం అనేది ఇంకా రాంగ్ అనమాట. ఎందుకంటే ఒక స్టూడెంట్ మీద ఒక 1 crore ఖర్చు అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మీద ఒక 1 crore ఖర్చు అవుతుంది. అది 5 yearsకి. ఓకేనా? 5 years ఖర్చు అవుతుంది అంటే ఒక 400 సీట్లు, ఒక 1000 కోట్లు మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల కోసం పెట్టకపోతే ఇంకెందుకు గవర్నమెంట్స్ ఉండి? నా క్వశ్చన్, నా అభిప్రాయం ఇది. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా నేను ఇదే క్వశ్చన్ చేశాను. ప్రీవియస్ గవర్నమెంట్ సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల మీద కూడా మేమే కేసు వేసాం. ఓకేనా? ఆ కేసు ఇంకా ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు. సో వాళ్ళే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను పెట్టి తప్పు చేశారంటే, వీళ్ళు కొత్త మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకొస్తామని చెప్పారు, తీసుకొస్తామన్నట్టే చెప్పారు. ఈ PPP మెథడ్కి సంబంధించి అసలు ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది YSRHS వాళ్ళు మేబీ వెయిట్ చేసి ఉంటారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, NMCకి సంబంధించిన మెడికల్ కాలేజ్ల పర్మిషన్ కోసం, అది కొత్త కాలేజ్లనే కదా, కొత్త కాలేజ్కి సంబంధించిన పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. ఎందుకు అంటే YSRHS వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఎంత క్లారిటీగా ఉంటుందంటే ప్రీవియస్ ప్రాస్పెక్ట్ చూడండి, అందులోనే మీకు కాలేజ్ల లిస్ట్ ఉంటుంది. AIQలో ఎన్ని, కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఎన్ని, టోటల్ సీట్స్ ఎన్ని అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. తెలంగాణలో రిలీజ్ చేయరు అట్లా, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం YSRHS వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో YSRUHS వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు NMC న్యూ మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తే ఉండొచ్చు. మేబీ EWS రిజర్వేషన్ సంబంధించి కొత్త జీవో వస్తుందని చెప్పారు కదా, మేబీ దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఆంధ్రప్రదేశ్లో, సో దీనికోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ లాంటి రూల్స్ వస్తాయంటే, తెలంగాణలో వచ్చిన రూల్స్ ఆంధ్రప్రదేశ్లో రావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో AU అండ్ SVU రీజియన్ సపరేట్గా ఉంటాయి. ఒక రీజియన్ వాళ్ళు ఇంకొక రీజియన్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఏ రీజియన్ వాళ్ళని ఆ రీజియన్కి లోకల్ చేస్తామంటే కుదరని పని అనమాట. సో కాబట్టి కొత్తగా రూల్స్ వాళ్ళు ఏం ఫ్రేమ్ చేయరు, కానీ మేబీ మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఏదైనా రూల్స్ వస్తాయా అనేది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంటుంది. TSలో రిజిస్ట్రేషన్ ముందు స్టార్ట్ అవుతుంది, ఏపీలో కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. కానీ ఏపీలో వచ్చే నోటిఫికేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది విత్ కాలేజ్ లిస్ట్. సో కాబట్టి వీళ్ళు వెయిట్ చేస్తున్నది ముఖ్యంగా NMC నుంచి వచ్చే న్యూ మెడికల్ కాలేజ్ల కోసం. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, EWS రిజర్వేషన్ అండ్ ఏమైనా న్యూ లోకల్ రూల్స్ ఏమైనా ఇస్తామా, సో మేబీ దీనికోసం. అండ్ క్యాబినెట్ ఆమోదం కోసం. ఈ 3 వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో అతి తొందరలో ఇస్తారు. నేను వీడియో చేస్తున్న నెక్స్ట్ మినిట్ కూడా ఇవ్వచ్చు. ఏంటన్నా నువ్వు ఏదో చెప్తావు అనుకున్నాం నెక్స్ట్ మినిట్ అంటున్నావు అంటే, ఫ్యూచర్ కదా, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం?
ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు. ఎప్పుడైనా బై సడన్ గా వస్తుంది. ఎన్టీఏ లాంటి సంస్థ ఎలా అయితే రిజల్ట్ రిలీజ్ చేస్తుందో ఎవరికి తెలియకుండా కేఎన్ఆర్హెచ్ఎస్ వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కూడా అలానే రిలీజ్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్స్, వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్స్ సడన్ గా ఇస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి మనం చూస్తూ ఉంటాం, నైట్ కలర్ రిలీజ్ చేస్తారు. నైట్ మొత్తం చూస్తూ ఉంటాం, మార్నింగ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫ్యూచర్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు. మనకి ఎంసీసీ అనుకోండి, ఆల్ ఇండియా కూడా అనుకోండి, వాళ్ళ దగ్గర ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ పర్టికులర్ డేట్ రోజున మేము రిలీజ్ చేస్తాం అలాట్మెంట్, ఈ పర్టికులర్ డేట్ వరకు మీరు జాయిన్ అవ్వాలి, ఈ పర్టికులర్ డేట్ వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఈ పర్టికులర్ డేట్ లోనే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా క్లారిటీ ఉంటుంది. కానీ మన స్టేట్ గవర్నమెంట్లలో క్లారిటీ ఉండదు వీటి విషయంలో. కాబట్టి ఫ్యూచర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయం. కాబట్టి ప్రజెంట్ అయితే ఏం ఇష్యూస్ లేవు. కొత్త మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ డేటా అనేది ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేస్తే డైరెక్ట్ నోటిఫికేషన్ వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మరి లేట్ అవుతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మన కౌన్సిలింగ్ లేట్ అవుతుంది కదా అని అంటే అంత పెద్ద అవసరం లేదు వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే వన్ టైం రిజిస్ట్రేషన్, వన్ టైం వెబ్ ఆప్షన్. ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకొని ఒకసారి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రౌండ్లు అయినా ఎన్ని సైకిల్ అయినా తిప్పొచ్చు. చాలా ఫాస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ రిజల్ట్ ఇస్తారు, ఆఫ్టర్నూన్ వరకు జాయిన్ అవ్వమంటాడు. ఆఫ్టర్నూన్ ఇంకొక రౌండ్ రిజల్ట్ ఇస్తాడు, ఈవినింగ్ వరకు జాయిన్ అవ్వమంటాడు. నైట్ 7:30కి రిజల్ట్ ఇస్తాడు, 10:30 లోపు జాయిన్ అవ్వమంటాడు. ఇదే జరిగింది లాస్ట్ ఇయర్. ఇంత ఫాస్ట్గా ఉంటాడు. మళ్ళీ ఒకటే రోజులో 3 రౌండ్ల కౌన్సిలింగ్ రిజల్ట్ ఇచ్చేసి అదే రోజు జాయిన్ అవ్వమని చెప్తాడు అనమాట. అంత ఫాస్ట్ ఉంటాడు సార్. సో ఇది ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు వస్తుందని మీకు ఇంకా క్లారిటీ, అంటే ఏది వచ్చినా నేను అప్డేట్ అయితే చేస్తాను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ 1 or 2 daysలో మనం కూడా వైఎస్ఆర్హెచ్ఎస్ నుంచి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ నిజానికి మిమ్మల్ని గైడ్ చేయడానికే ఉన్నారు. చాలా మంది కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ పెట్టుకొని యూట్యూబర్స్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారంటే నిజానికి ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ వచ్చి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నీట్కి సంబంధించిన ఒక రియాలిటీ బయటకు వచ్చింది. ఓకేనా, సో ఒక రియాలిటీ అనేది బయటకు వచ్చింది. నిజానికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పేరెంట్స్ కూడా అర్థమయ్యేవి కావు. సో ఇది గమనించండి. ఎవరైనా ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ ఉంటే వాళ్ళని గౌరవించండి. థ్యాంక్ యూ.